కొన్నిసార్లు రోజంతా పెద్దగా ఏ పని చేయకపోయినా ఎందుకో చాలా అలసిపోయినట్టుగా అనిపిస్తుందా? అది మీ శరీరం అలసిపోవడం వల్ల కాకపోవచ్చు. మీ మనసే అలసిపోయి ఉండొచ్చు. మనకు తెలియకుండానే కొన్ని అలవాట్లు మన మానసిక శక్తిని నెమ్మదిగా ఖాళీ చేస్తుంటాయి. ఈ వీడియోలో మనల్ని మానసికంగా అలసిపోయే 7 అలవాట్ల గురించి తెలుసుకుందాం. మొదటి అలవాటు ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం. ఇంకా జరగని సమస్యల గురించి ముందుగానే భయపడటం. జరిగిపోయిన విషయాలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవడం. ఇవన్నీ మన మనసును మరింత అలసటకు గురిచేస్తాయి. ఎక్కువగా ఆలోచించడం సమస్యలను పరిష్కరించదు, కాని మనశ్శాంతిని మాత్రం దూరం చేస్తుంది. రెండవ అలవాటు ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టాలని ప్రయత్నించడం. అందరికీ నచ్చాలని ప్రయత్నిస్తూ మన అవసరాలను, మన భావాలను పక్కన పెట్టేస్తుంటాం. ఎప్పుడూ లేదు అని చెప్పలేక మనమే మనల్ని అలసిపోయేలా చేసుకుంటాం. చివరికి అందరూ సంతోషంగా ఉన్నా మనమే ఖాళీగా మిగిలిపోతాం. మూడవ అలవాటు గతాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవడం. మార్చలేని విషయాల గురించి పదే పదే ఆలోచించడం ప్రస్తుతం ఉన్న ఆనందాన్ని కూడా దూరం చేస్తుంది. గతం నుంచి పాఠాలు నేర్చుకోవచ్చు, కాని అందులోనే జీవించడం మాత్రం మనసుకు భారంగా మారుతుంది. నాలుగవ అలవాటు తమను ఇతరులతో పోల్చుకోవడం. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు, ప్రతి ఒక్కరి సమయం వేరు. కాని మన జీవితాన్ని ఇతరుల జీవితాలతో పోల్చుకుంటే అసంతృప్తి మాత్రమే పెరుగుతుంది. గుర్తుంచుకోండి, మీ ప్రయాణం మీది. దాన్ని మరెవరితోనూ పోల్చాల్సిన అవసరం లేదు. ఐదవ అలవాటు ప్రతి తప్పుకు తమనే కారణమని భావించడం. ప్రతి సమస్యకు మనమే కారణమని అనుకోవడం అనవసరమైన బాధను పెంచుతుంది. మనము మనుషులమే. తప్పులు చేయడం సహజం. ప్రతి తప్పు మన విలువను నిర్ణయించదు. ఆరవ అలవాటు విశ్రాంతి తీసుకున్నప్పుడు కూడా అపరాధ భావన కలగడం. ఎప్పుడూ పని చేయాల్సిందే అని అనుకోవడం మనసుకు విశ్రాంతి ఇవ్వకుండా చేస్తుంది. గుర్తుంచుకోండి, విశ్రాంతి తీసుకోవడం బద్ధకం కాదు. అది కూడా ఒక అవసరమే. ఎందుకంటే అలసిపోయిన మనసుకు కూడా విశ్రాంతి అవసరం. ఏడవ అలవాటు తమ భావాలను ఎప్పుడూ మనసులోనే దాచుకోవడం. బాధను, ఆందోళనను, మన భావాలను ఎప్పుడూ మనసులోనే దాచుకుంటే మనసు మరింత భారంగా మారుతుంది. కొన్నిసార్లు మనసులో ఉన్న విషయాలను నమ్మకమైన వ్యక్తితో పంచుకోవడం కూడా ఒక పెద్ద ఉపశమనంగా మారుతుంది. కొన్నిసార్లు అలసిపోయింది మీ శరీరం కాదు, మీ మనసు. అందుకే మీ మీద మీరు కొంచెం దయ చూపించండి. ఈ 7 అలవాట్లలో మీకు ఎక్కువగా ఏ అలవాటు ఉందని అనిపించింది? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మనసుకు దగ్గరైన వీడియోల కోసం మన సుమాతాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.